జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో యుగతులసి పార్టీ నుంచి బరిలో దిగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ కరపత్రాన్ని శివకుమార్ ఆవిష్కరించారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే గోమాత విశిష్టతపై పనిచేస్తున్న తమ పార్టీ ప్రజల్లోకి ఆ వాదాన్ని మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి గడపను తడతామని, ఉప ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। जय गोमाता, ఓం నమో వెంకటేశాయ. కొద్ది నెలలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలు ఎందుకోసం వచ్చాయో అందరికీ తెలుసు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఒకరోజు. కానీ మన బ్రతికున్నప్పుడు, మనం వెళ్ళిపోయినప్పుడు కూడా మనతో పాటు మన ఆత్మని తీసుకెళ్ళేటువంటి గోవు, వైతరి నదిని దాటాలంటే గోవు కావాలి. అలాంటి గోవు ఈరోజు హింసకు గురవుతూ నరక యాతన అనుభవిస్తూ యథేచ్ఛగా ప్రతి నిమిషం కూడా గోవధ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, వైతరి నది దాటాలంటే గోవు కావాలి. కానీ గోవుని ఇంతగానం హింసించి చంపేస్తున్నప్పుడు మాత్రం గోవులని రక్షించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, ఇక టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా కూడా ఉపయోగం లేదు. అదే గోవు గోసను వినిపించడం కోసం వచ్చినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో యుగతులసి పార్టీ. యుగతులసి పార్టీకి ఓటు వేసి గోమాతను గెలిపించమని మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రారంభిస్తాం. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వచ్చి అక్కడ స్వామివారి పాదాల చెంత ఈ కరపత్రాన్ని పెట్టి గోమాత ఆవేదన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు తెలియజేసే విధంగా ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేయడం కోసం స్వామివారి అనుమతి, ఆశీస్సులు తీసుకొని మా గోరక్షకులు, గో సంరక్షకులు అందరం కలిసి ఈరోజు ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడే జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో ప్రచారాన్ని విస్తృతంగా మేము ప్రచారం చేస్తాం, మీరే చూస్తారు. గోహింస ఆగాలని, గోహత్యలు ఆపాలని, కబీలాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్తోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యుగతులసి పార్టీ పోటీ చేస్తుంది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటించలేదు. మన బక్రీద్కి 50,000 గోవులని నరికి చంపేశారు. గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో సన్నిధిలో చెప్తున్నాం, ఈ పాలకులకి గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో గోమాతని గెలిపించాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని కూడా గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోరక్షకులు, గో సంరక్షకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గోమాతని ఎందుకు రక్షించుకోవాలి, ఎందుకు సంరక్షించుకోవాలి అనేటువంటి ప్రచారంలో ప్రధాన జెండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోమాత కాబోతుందనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తున్నా. ఏ పార్టీ గెలిచినా ఎటువంటి ఉపయోగం లేదు. ఇది బై ఎలక్షన్లో గోవు గెలిచినట్టయితే ఖచ్చితంగా గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించబడుతున్నటువంటి పూర్తి విశ్వాసంతో ఈ ఎన్నికల్లో యుగతులసి పార్టీ అభ్యర్థిగా నేనే స్వయంగా రంగంలో దిగుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి స్వామివారి సన్నిధిలో తెలియజేస్తున్నా. జై గోమాత.